సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. విచారణలో దూకుడు పెంచింది దర్యాప్తు బృందం. సాయి కృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దైవ ప్రసాద్ టీం వెళ్ళింది. సాయి కృష్ణ తల్లిని విచారించారు దైవ ప్రసాద్. ఇక సాయి కృష్ణను సిఐ నాగరాజు చంపేశాడంటూ తల్లి ఆరోపిస్తోంది. నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటుతో పాటుగా హత్య కేసు కూడా నమోదైంది. ఇవాళ పోలీసుల ముందు నాగరాజు లొంగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్లూస్ టీం వెతుకుతోంది. ఆధారాలని అక్కడ అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. దైవ ప్రసాద్ అటు తల్లిని విచారించారు, తల్లిని ఆ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు. దాదాపుగా పోలీసులు ఒప్పేసుకున్నట్టే ఇది. అక్కడికి వెళ్ళడం, ఆ కుటుంబంతో మాట్లాడడం, వారికి పరామర్శ చేయడం, ఆ బృందం అక్కడ పర్యటించడం అంటేనే దాదాపుగా నాగరాజు అనేటువంటి ఆ సదరు సిఐ ఈ తప్పుకి పాల్పడ్డట్టుగా అంగీకరించినట్టుగానే కనబడుతోంది. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? రోడ్డు పైన ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కూడా ఓ వ్యక్తి చలానా కట్టలేదని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్లో సహకరించట్లేదని కొడుతూ ఉన్నారు. ఎవరిచ్చాడు మీకు ఆ హక్కు? యు ఆర్ జస్ట్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ యాక్ట్. చట్టాన్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని మాత్రమే బాధ్యత అప్పగించారు. ఉల్లంఘించిన వాళ్ళని డెఫినెట్గా మీరు చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి, కానీ చంపమని కొట్టమని ఇచ్చిన హక్కు ఎవరిది? అప్పుడప్పుడు న్యాయస్థానాలు కొన్ని వార్తలు చెప్తుంటాయి. పోలీసులో అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రస్తావించాల్సిందే. మీకు బైక్ ఆపి బైక్ తాళం తీసుకునే హక్కు కూడా లేదు, చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే హక్కు కూడా పోలీసులకు లేదు. న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి, కానీ అమలు చేసేది ఎవడు? ఏ పోలీస్ అధికారి అమలు చేస్తుంది? ఎందుకు అర్థం కాదు. సామాన్యుడు అనగానే నాలుగో సింహం బయటకు వచ్చి గర్జిస్తూ ఉంటుంది, కానీ రాజకీయ పార్టీలు తెల్ల చొక్కాలు ఖద్దరు చొక్కాలు చూడంగానే ఈ సింహాలన్నీ, ఐఎమ్ సారీ కొంతమంది పోలీసు ఉద్దేశించి మాట్లాడుతున్నా, ఈ సింహాలన్నీ పిల్లుల్లా మారిపోయి నక్కి నక్కి చూస్తూ ఉంటాయి. ఆడికి వెళ్ళగానే పుల్లు కాస్త పిల్లులు అయిపోతుంటాయి. సామాన్యుల దగ్గర మాత్రం ఆ పులి ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది, గర్జన వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సాయికృష్ణ విషయంలో జరిగింది అదే. ఎంతటి తప్పైనా చేయనివ్వండి, ఎంతటి దారుణానికైనా సాయికృష్ణ ఓడిగట్టనివ్వండి, చట్టం ముందు ప్రవేశపెట్టి న్యాయస్థానంలో ఆయన ప్రొడ్యూస్ చేసి శిక్ష వేసి, ఎంతటి శిక్ష అయినా సరే ఆ శిక్ష న్యాయస్థానం అమలు చేసేటువంటి శిక్ష ఎంతటి శిక్షకైనా యాక్సెప్ట్ చేయాల్సింది ప్రతి ఒక్కరు. కానీ పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని పర్సనల్గా తీసుకొని రక్తం వచ్చేలా కొట్లి, గోర్లు పీకి, అరుపులు కేకలు పెట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా చాలా దారుణంగా వ్యవహరించారంటేనే అర్థమవుతోంది పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో సాయికృష్ణ పట్ల అనేది. సాయికృష్ణ చేసినటువంటి తప్పు ఎంతటిదైనా న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా శిక్ష వేయకుండా సిఐ నాగరాజే చట్టాన్ని చేతిలో తీసుకున్న తల్లి ఆరోపిస్తున్నట్టు ఇప్పుడు దాదాపుగా పోలీసులు అంగీకరించినట్టు కనబడుతోంది. హత్య కేసు నమోదైంది నాగరాజు పైన, ఆయన పైన వేటు కూడా పడింది. ప్రస్తుతానికి సాయికృష్ణ తల్లిని దైవ ప్రసాద్ విచారించారు. సిఐ నాగరాజు చంపేశారంటూ తల్లి కూడా దైవ ప్రసాద్కి చెప్పుకొచ్చింది. ఇప్పుడు నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటుతో పాటుగా హత్య కేసు కూడా నమోదైంది. ఇవాళ పోలీసులు ఎటు నాగరాజు లొంగిపోయే అవకాశం ఉంది. ఇటువంటి పోలీసులు బహుశా మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేసే ఉంటారు మీ లైఫ్లో. పోలీసులు చేయాల్సిన పని తప్ప కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీసులు అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. పలానా చోట ఊర్లో ఓ ఇసుక మాఫియా నడుస్తోంది సార్ అని చెప్తే పోలీసులు పట్టించుకోరు. ఎవరైతే చెప్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకా ఆ మాఫియాకి లీక్ చేస్తూ ఉంటారు కొంతమంది పోలీసులు. సో బహుశా మీ లైఫ్లో కూడా ఇటువంటి కొంతమంది అత్యుత్సాహపరులైనటువంటి పోలీసులు చూసే ఉంటారు. సో మీ అడ్రస్, మీ నోటీస్లో ఉన్నటువంటి సమస్య ఏదైనా కనుక ఉంటే డూ కామెంట్. నా కామెంట్స్ చదువుతాను. మీ సమస్య నిజంగా అంత క్రిటికల్గా ఉంటే డెఫినెట్గా ఆర్టీవీ కూడా వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, దైవ ప్రసాద్ ఇప్పటికీ అక్కడికి వచ్చారు, ఆ తల్లిని విచారించారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత క్లూస్ టీం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఇది నిష్పక్షపాతమైన ఇన్వెస్టిగేషన్ అనుకోవాలా? బికాజ్ పోలీస్ అధికారులే చేసినటువంటి ఒక తప్పిదాన్ని మళ్ళీ పోలీస్ అధికారులే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదే డిపార్ట్మెంట్, అదే రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారులు. గతంలో కర్ణాటకకు సంబంధించిన దాంట్లో కూడా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ కర్ణాటక ఆర్ తమిళనాడుకి సంబంధించిన ఘటన కూడా కరోనా సమయంలో ఇటువంటి విధంగానే ఇద్దరిని, తమిళనాడులో ఇటువంటి విధంగానే తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా దారుణంగా హతమారిస్తే సిబిఐ వచ్చేంత వరకు కూడా ఈ కేసు తేలలేదు. ఇప్పుడు అదే డిపార్ట్మెంట్, అదే రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా జరుగుతుందా? చూడాలి మనోజ్. బేసిక్ గా ఈరోజు ఉదయాన్నే కేసు పెట్టారు. కేసు 302, 307 తర్వాత BNS 103 ఇవన్నీ కూడా కొంత గట్టి అత్యాయత్నం కేసు నమోదు చేశారు సదరు సిఐ మీద. అయితే ఇప్పుడు బాధితులతో మాట్లాడినప్పుడు కూడా
దానికి సంబంధించిన ఆహారంలో మొదట కొంత నిరుత్సాహపడ్డారు. కేవలం పిఏను మాత్రమే పెట్టారు, చిత్రహింసలు గురి చేసిన కానిస్టేబుల్ ని ఎందుకు వదిలేశారని. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. దేవప్రసాద్ ఏసీపీ స్థాయిలో ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీం దానికి వచ్చి ఆయన పూర్తిగా విచారణ దాదాపుగా 2 గంటల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏం జరిగింది ఏంటి అని మొత్తం డేటాని ఆయన తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి పూర్తిగా కూడా అక్కడికి ఒక క్లూస్ టీం వచ్చింది. ఏదైతే చిత్రహింసలు గురి చేశారో లాకప్ దగ్గర ఏమేమి జరిగిందో దానికి సంబంధించిన ఆహారాన్ని కూడా ఆయన అక్కడ క్లూ సేకరించి ఆహారం అయితే చేశారు. అయితే ఇప్పటికి నాకున్న సమాచారం ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ కాకుండా దీని మీద చుట్టూ వేయబోతున్నారు. ఒక 5 స్థాయి అధికారి నియమించబోతున్నారు. ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే వ్యవహారం నడపాలి అంటున్నట్టుగా మనకి సమాచారం అయితే వస్తుంది. పోలీసులు చేసిన చిన్న పొరపాట్లు, తప్పు మీద తప్పు జరుగుతోంది అనేది ప్రభుత్వం దృష్టిలో కూడా పడిపోయింది. సో ఎక్కడో వీళ్ళు కొంత పొరపాటున తప్పులు వేస్తున్నారు. అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఇంపాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అర్ధరాత్రి కూడా ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో స్వయంగా సిపి తర్వాత డీజీపీలతో నేరుగా దాదాపుగా గంట సేపు మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఎన్ని వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ కేసు అంతటితో ముగుస్తుందా? ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నారు, రాత్రి మమ్మల్ని పిలిపించారు, మాతో మాట్లాడారు, రాత్రి కేసు కట్టారు, మేము సిపికి ధన్యవాదాలు చెప్తున్నాం, సిపి మాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పి వాళ్ళ టోన్ కూడా కొంత మారింది. మొదటగా మాట్లాడిన టోన్ కి ఇప్పటికి కొంత టోన్ మారింది. దీనికి కారణాలు 100 రకాలుగా ఉండొచ్చు. కాకపోతే వ్యవహారంలో మాత్రం పోలీస్ అధికారుల ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దాని మీద చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి మరికొంత సమాచారాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటపెడతారని అంటున్నారు. కాకపోతే ప్రధానంగా వీళ్ళు చేస్తున్న అక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తున్నాయి. చాలా మంది చాలా రకాల బాధితులు, వీళ్ళందరూ కొన్ని వ్యవహరిస్తున్న తీరు నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి. ఒక కానిస్టేబుల్ సిఐల్ గా లేకపోతే అంటే కానిస్టేబుల్ సిఐల్ కంటే కూడా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది అనేది ఆ పబ్లిక్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. పబ్లిక్ నుంచి విపరీతంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యవహారాన్ని ఆర్టీవీ కావచ్చు విచారాలకు సమాచారం అందిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఇటువంటి కానిస్టేబుల్ మాత్రం లేదు, ఇటువంటి పోలీస్ అధికారులు నేను అందరినీ అనడం లేదు, కాకపోతే ఇటువంటి అధికారుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది మానవ్.